ట్రాన్సాక్షన్ నేర్చుకుంటే ట్రేడింగ్ ఇంత సింపుల్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చెబుతున్నా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ట్రేడ్స్ నేను అప్ డైరెక్షన్లో తీసుకున్నాను. ఎందుకు ఏందనేది కంప్లీట్గా లాజిక్తో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెబుతున్నా. సో ఇలాంటి వీడియో కంప్లీట్ యూట్యూబ్లో మీకు ఎక్కడ దొరకదు. ఇది ఒక కోటెక్స్ ఒక డార్క్ సీక్రెట్ అని కూడా చెప్పచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకున్నా. ఎందుకు అనేది మీకు ఈ ట్రేడ్ క్లోజ్ అయినాక చెప్తా. సో లాస్ట్ 5 సెకండ్స్ ఉన్నాయి గైస్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఎప్పుడైతే ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశానో అప్ డైరెక్షన్లో డీప్ విన్ అయింది. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 19,000 3 ట్రేడ్స్ మన అకౌంట్లో క్రియేట్ అయినాయి. 57,000 వరకు అయితే మన అకౌంట్లో క్రియేట్ అయినాయి. సో నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, వీడియో కంప్లీట్గా చూడండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ చేసి తెలియజేయచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ చూడండి. మీరు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ నేను మౌస్ తోటి ఎక్కడైతే పాయింట్అవుట్ చేస్తున్నా మీరు చూడండి. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ మీద అంటే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది క్యాండిల్ అనేది. ఈ గ్రీన్ కలర్ నార్మల్గా ఒక క్యాండిల్ తర్వాత ఇంకో క్యాండిల్ స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత ఇంకో గ్రీన్ కలర్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా క్లోజింగ్ దగ్గరనే ఇంకో క్యాండిల్ ఓపెన్ అయింది. సో అలా కాకుండా ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజింగ్ కాడ కాకుండా కొంచెం గ్యాప్ అప్ అంటే క్లోజింగ్ కన్నా మీద ఒక గ్యాప్ ఇచ్చి మీద ఓపెన్ అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా 99% వరకు గ్రీన్ కలర్ క్యాండిల్ అవుతుంది. సేమ్ సినారియో సేమ్ సిచ్యువేషన్ రెడ్ కలర్ క్యాండిల్ ఇంకా సేమ్ ఇదే స్ట్రాటజీ మీరు అప్లై చేయొచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ క్యాండిల్ క్లోజింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. నేను ఎక్కడైతే మౌస్ తోటి పాయింట్అవుట్ చేస్తున్నానో మీరు అక్కడ చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది. దాని తర్వాత ఒక మైనర్ గ్యాప్ డౌన్లో ఒక క్యాండిల్ ఓపెన్ అయింది, ఈ రెడ్ కలర్ క్యాండిల్. దాని తర్వాత చూడొచ్చు, బూమ్, ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఎంత పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో. అలాంటి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఫైండ్ అవుట్ చేసి మీరు ట్రేడ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకొక ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత ఒక చిన్న గ్యాప్ డౌన్ మీరు క్లోజ్గా వాచ్ చేయాలి. క్లోజ్గా వాచ్ చేస్తే మీకు గ్యాప్ డౌన్స్ మీరు ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయింది నెక్స్ట్. సో ఇది గ్రీన్ కలర్ క్యాండిల్గా ఫామ్ అయింది. సో అట్లా ఎప్పుడైతే అప్ డైరెక్షన్లో ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో అది ఖచ్చితంగా గ్రీన్ కలర్ క్యాండిలే ఫామ్ అవుతాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో క్యాండిల్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని, ఆ క్షణంలో మీరు ఒక అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేయాలి. ఎందుకంటే 95 to 99% విన్ రేట్ అనేది ఈ స్ట్రాటజీలో మీరు చూడొచ్చు. సో ట్రేడింగ్ 100 days ట్రేడింగ్ ఛాలెంజ్లో డే 8 ఈరోజు. సో ఒకవేళ మీరు సిరీస్ మిస్ అయినట్లయితే పాస్ట్ వీడియోస్ చూడొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ కోసం మీకు ఇంకా కావాలంటే వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమైనా క్వైరీస్ ఉన్నా నాకు కామెంట్ చేయొచ్చు. సో నేను కామెంట్స్లో ఇంకా యాక్టివ్ ఉంటా గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ కాలే. సో వెంటనే రెడ్ కలర్ క్యాండిల్ వెంటనే ఇంకో రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ అసలు గ్యాపే లేదు. సో ఇలాంటి గ్యాప్స్ అవాయిడ్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత ఒక మైనర్ గ్యాప్ కింద మీరు చూసుకోవచ్చు, ఒక చిన్న గ్యాప్ తోటి ఇంకో రెడ్ కలర్ క్యాండిల్ స్టార్ట్ అయింది. సో ఈ క్యాండిల్ మీద మనం రిస్క్ తీసుకోవచ్చు. ఇలాంటి ట్రేడ్స్ 95 to 99% వరకు విన్ రేట్ ఇస్తాయి. సో ఇలాంటి అద్భుతమైన ఇలాంటి డార్క్ స్ట్రాటజీస్ మీకు ఇంకా కావాలంటే లెట్ మీ నో గైస్. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మీకు ఇలాంటి మంచి స్ట్రాటజీస్ మేము ముందుకు తెస్తుంటా. సో చూద్దాం. ఒకవేళ మీరు నాతో పాటు ట్రేడ్ చేయాలన్నా, అలా ట్రేడ్ చేయాలనుకున్నా, నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకున్నా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నా, మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైస్. సో చూద్దాం, ఇంకేమైనా ఆపర్చునిటీ దొరికితే మీకు లైవ్లో ట్రేడ్ చేసి చూపిస్తాను గైస్. సో ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్గా దొరుకుతాయి. ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ స్ట్రాటజీ అనేది చాలా డార్క్ స్ట్రాటజీ. మీకు కంప్లీట్ యూట్యూబ్లో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడు ఇంత కుల్లగా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు, ఇక్కడ ఒక గ్యాప్ అప్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ మీద గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో
ఇక్కడ ఖచ్చితంగా మార్కెట్ అప్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు మీరు ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈడ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో దాని వెంటనే నేను ఇక్కడ ఒక అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ మన ఎంట్రీ కొంచెం లేట్ అయింది, కానీ ఖచ్చితంగా గ్రీన్ లైన్ క్లోజ్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ లైవ్లో మీకు ఈ స్ట్రాటజీ పవర్ ఏందో మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 1 సెకండ్ గైస్, ఎప్పుడైతే ఈ స్ట్రాటజీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన ట్రేడ్ మన ప్రైవేట్ కమ్యూనిటీలో ఒకవేళ నేను ఇచ్చిన ట్రేడ్ ఒకవేళ మీరు లాస్ అయితే సేమ్ ట్రేడ్ సేమ్ డైరెక్షన్లో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి నెక్స్ట్ మినిట్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మన స్ట్రాటజీ ఓకే, ఈడ ఒక్కొక్కసారి ఇలాంటి మైనర్ మిస్టేక్స్ ఖచ్చితంగా అవుతాయి మార్కెట్లో. సో వెంటనే ఎప్పుడైతే నాకు ఒక ట్రేడ్ ఈ ట్రేడ్ మన లాస్లో క్లోజ్ అయిందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మన పాస్ట్ ట్రేడ్ ఇంకా మనం ఫస్ట్ ఒక ట్రేడ్ తీసుకున్నాం కదా, అది ఇంకా ప్రాఫిట్లో క్లోజ్ అయింది గైస్. సో దాని వెంటనే నేను దీన్నే మార్టింగల్ ట్రేడ్ అని అంటుంటా మన పబ్లిక్ గ్రూప్లో అయినా ప్రైవేట్ గ్రూప్లో అయినా. ఎప్పుడైతే మీకు ఒక లాస్ ఫేస్ అవుతారో సేమ్ డైరెక్షన్లో సేమ్ ట్రేడ్ తీసుకోవాలి. ఒకవేళ నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో నేను కమ్యూనిటీలో ఒక ట్రేడ్ షేర్ చేశాను, కానీ అది డౌన్ డైరెక్షన్లో మూవ్ అయింది, అక్కడ ప్యానిక్ అవ్వద్దు. ఒకవేళ మీరు అక్కడ ఒక 1000 ట్రేడ్ 1000 రిస్క్ చేసినట్లయితే 1000 లాస్ అయినాక సేమ్ డైరెక్షన్లో సేమ్ ట్రేడ్ తీసుకోవాలి 2000 తోటి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ట్రేడ్స్ మన అకౌంట్లో క్రియేట్ అయినాయి గైస్. 76,000 వరకు అయితే మనకు ఈడ క్రియేట్ అయినాయి, మన ఫేవర్లో క్లోజ్ అయింది. సో ఒకవేళ ఒక ట్రేడ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎప్పుడైతే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయింది రెడ్ కలర్ క్యాండిల్లో క్లోజ్ అయినా మార్కెట్ అప్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈ గ్యాప్ అప్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈడ బయ్యర్స్ చాలా యాక్టివ్గా చాలా పవర్ఫుల్గా ఉన్నారని ఈ గ్యాప్ అప్ రిప్రజెంట్ చేస్తుంది. గ్యాప్ డౌన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈడ సేలర్స్ చాలా పవర్ఫుల్ ఉన్నారని గ్యాప్ డౌన్ రిప్రజెంట్ చేస్తాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత ఈడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిల్ మొత్తం రెడ్ అయిపోయింది. సో అలా ఒకవేళ ఈ స్ట్రాటజీలో మీకు లాస్ ఫేస్ అయితే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఒక క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అయినాక మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారు, కానీ లాస్ట్ సెకండ్లో ఈ రెడ్ కలర్ క్యాండిల్లో కన్వర్ట్ అయితే అక్కడ ప్యానిక్ అవ్వద్దు. నెక్స్ట్ క్యాండిల్ మీద అప్ డైరెక్షన్లోనే తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మార్కెట్లో ఎర్రర్స్ కామన్. అది ఆ ఎర్రర్స్ని అవాయిడ్ చేయడానికే ఈ యొక్క స్ట్రాటజీ మనది. స్ట్రాటజీలో ఇది ఒక స్ట్రాటజీ. సో దీన్నే మనీ మేనేజ్మెంట్ అంటారు. మనం ట్రేడ్స్ని మేనేజ్ చేసుకుంటా, మన అకౌంట్ సైజ్ని మేనేజ్ చేసుకుంటా, క్యాలిక్యులేట్ చేసుకుంటా ట్రేడ్ చేస్తే ప్రతిరోజు మన లీడర్ బోర్డ్ గ్రీన్లో ఉంటుంది. అట్లా కాకుండా రివెంజ్ ట్రేడింగ్లో వెళ్ళి అడ్డమైన ట్రేడ్స్ తీసుకొని మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకొని అకౌంట్ జీరో చేసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒక వారం ఇంకా సర్వైవ్ అవ్వలేరు. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే గైస్ లెట్ మీ నో గో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక రెడ్ కలర్ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత మార్కెట్ ఈడ ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఈడ ఈ రెడ్ కలర్ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత చూసుకోవచ్చు మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుందో. సో ఇదే గ్యాప్ డౌన్ గ్యాప్ అప్కి ఉన్న పవరే ఇది. సో ఇలాంటి స్ట్రాటజీ మీరు ఎక్కడన్నా చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో ఎవడు ఈ స్ట్రాటజీ ఇంత ఓపెన్గా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండడు. ఒకవేళ ఈ స్ట్రాటజీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్ట్రాటజీస్ కోసం నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ట్రేడింగ్లో ఇంట్రెస్టెడ్ ఉంటే లెట్ మీ నో గైస్. మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఫీల్ ఫ్రీ టు జాయిన్ గైస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి ఫీజ్ లేదు గైస్. దట్స్ ఇట్ ఫర్ ద డే. కీప్ ట్రేడింగ్, కీప్ లర్నింగ్, బాయ్.